ఆల్ ఇండియా రేడియోలో తర్వాత నేను ప్లేబ్యాక్ సింగింగ్ లైన్లో వచ్చిన తర్వాత ఎన్నో పాటలు వారు కూడా నేను డూయట్స్ పాడాను పిక్చర్స్లో. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ టు ది ఎంటైర్ వరల్డ్ ఆఫ్ మ్యూజిక్. నేనంటే చాలా వారికి ఇష్టం, వెరీ అఫెక్షనేట్గా మాట్లాడతాం. నాట్ ఓన్లీ ఎ గ్రేట్ మ్యూజిషియన్, genius, a great human being, and he went very peacefully. We all have to celebrate his genius. Thank you. సరస్వతికి ప్రతిరూపమైన బాలమురళి గారు ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఈ ప్రయాణాన్ని, సంగీత ప్రయాణాన్ని చూసి తరించిన వారు ఎంతమంది ఉన్నారో తెలియదు. కానీ ఆయన పక్కన ఒక 30 సంవత్సరాలు ట్రావెల్ చేయడానికి మాలాంటి కొంతమంది మ్యూజిషియన్స్కి అందరికీ అవకాశం దొరికింది. అటువంటి గొప్ప వ్యక్తి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేసి విజయం సాధించి మన జాతికి అంకితం ఇచ్చినటువంటి మహానుభావుడు ఆయన. వారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నాకు సుమారుగా 36 సంవత్సరాల అనుబంధం. 1980వ సంవత్సరంలో వారి దగ్గర నేను ఇక్కడ విద్యాభ్యాసానికి చేరాను. వాళ్ళింట్లోనే 7 సంవత్సరాలు ఇక్కడ ఉండి గురుకుల పద్ధతిలో నేను విద్యను అభ్యసించాను. ఆయన, వారింటి కుటుంబ సభ్యులు, అమ్మగారు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా మమ్మల్ని ఎంతో బాగా చూసేవారు. ఆయన ఎప్పుడు నన్ను శిష్యునిగా చూడలేదు, ఇప్పుడు ఒక సొంత పిల్లాడిగానే చూసి నాకు విద్య చెప్పడమే కాకుండా ఉద్యోగం విషయంలో కానీ అన్ని విషయాల్లోనూ నేను ఇవాళ ఈ రకంగా కాస్త నిలబడడానికి ఆయనే కారకుడు. ఆయన ప్రతిభ గురించి చెప్పే అర్హత ఎవరికి లేదు. బహుముఖ ప్రజ్ఞాశాలి. మా భావావేశాలతో మీరు ఆడుకోకండి, మా మంచితనంతో మీరు ఆడుకోకండి, మా ప్రేమతో, మా అభిమానంతో మీరు ఆడుకోకండి.